అందరికీ ప్రైజ్ లార్డ్. స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న స్టోరీ, జరిగిన స్టోరీ. ఒకరోజు ఓ పాస్టర్ గారంట తన సంఘంలోనే ఒక కుటుంబాన్ని దర్శించడానికి వాళ్ళ గృహానికి దర్శనానికి వెళ్ళారంట. ఆ కుటుంబంలో వారు ఒక వెండి గిన్నెలో పాయసం పెట్టి వెండి స్పూన్ అందులో ఉంచి పాస్టర్ గారి చేతికి ఇచ్చారు. అంతా ముగించిన తర్వాత ప్రార్థన చేసి పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఆ వెండి స్పూన్ కనిపించకుండా పోయింది. ఆ ఇంటి ఇల్లాలు పాస్టర్ గారి మీద డౌట్ వచ్చింది, కానీ ధైర్యం చేసి అడగలేకపోయింది. ఆ విధంగా సంవత్సరం గడిచిపోయింది. పాస్టర్ గారు మరలా ఆ ఇంటికి గృహ దర్శనానికి వచ్చారు. ఆ ఇల్లాలు ఉండబట్టలేక వెండి స్పూన్ గురించి అడిగింది. అప్పుడు ఆ పాస్టర్ గారు, నీ బైబిల్ని ప్రతిరోజు నువ్వు చదువుతావా అని అడిగాడు. అడిగినప్పుడు పొద్దున 3 సార్లు చదువుతానంది. అయితే నీ బైబిల్ను తీసుకొని రా అన్నాడు. బైబిల్ తెచ్చింది. నీ బైబిల్ తెరువు అని చెప్పాడు. ఆమె తెరుస్తుండగానే అందులో నుంచి కింద పడి టంగుమంది. వెంటనే ఆవిడ కంగుమంది. ఆశ్చర్యంతో, ఇందులో ఎవరు పెట్టారు అంది. నేనే పెట్టాను అన్నారు ఆ పాస్టర్ గారు. ఆవిడ సంవత్సరం అయినా కూడా ఆ బైబిల్ తెరవలేదు. కాబట్టి మనం ఎలా ఉన్నాము? బైబిల్ని రోజు మోసుకొని వెళ్ళేవారిలాగా ఉన్నామా? దాంట్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యులు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. మీరు కనుక దీన్ని నమ్మినట్లయితే మేము ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్.